extend the warm and hearty welcome to the expert people to give some hands-on workshop on robotics. You all know that robotics is one of the latest technology, and it has been in almost in all domains. And you all know that nowadays AI, machine learning, deep learning, there are so many buzzwords coming. Machine learning, deep learning, and out of them, the robotics is one of the technology which is used in almost all domains. You name the field, in that field the robotics is used. It's not a single separate domain, it's a combination of all branches like EC, mechanical, computer science. We need to use all these branches and all these technologies to develop any application. So you know or you don't know that the Ford car from the scratch to the complete car will be manufactured without a single person, human interaction. Without human interaction, the complete car is built, developed. Okay? So I request all the students to take this opportunity to explore your knowledge, and I think it will be hands-on workshop. But only one thing is, it's only one day. So after this workshop, if possible, we request the Sohan Academy people to take few more days so that the students can have more learning, and they can also take this knowledge and part. కూడా మీకు ఒక స్టైఫండ్ ఉంటుంది, పర్టికులర్ అమౌంట్ మీకు పే చేస్తాము. యాజ్ వెల్ అస్ మీ ప్రాజెక్ట్ అనేది మా వెబ్సైట్లో వస్తుంది విత్ యువర్ నేమ్. సో ఆ లింక్ ఆర్ లైక్ ఆ ఫొటోస్ అన్నీ మీరు రెజ్యూమేలో పెట్టుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. సో ఇవన్నీ ప్రాజెక్ట్స్ మీరు సిఎస్సి, ఈసీ డిఫరెన్సియేషన్ ఏం లేదు. ఈ మధ్య డ్యూయల్ డిగ్రీస్ అని వస్తున్నాయి, విన్నారా? డ్యూయల్ డిగ్రీస్ కదా. డ్యూయల్ డిగ్రీస్ అంటే ఏంటి? మన బ్రాంచ్తో పాటు మన కోర్ సబ్జెక్ట్ కాకుండా ఇంకొక సబ్జెక్ట్ నేర్చుకోవడము. సో సేమ్ అలానే ఇప్పుడు సిఎస్సి వాళ్ళకి ఈసీ సబ్జెక్ట్ ఏదో ఒకటి వచ్చింది అని అంటే మీరు ఒక డ్యూయల్ డిగ్రీ నేర్చుకున్నట్టే చేసినట్టే కదా. సో దట్ ఈస్ ద ప్రాసెస్. సో ఇవాళ మాత్రం మీరు కొంచెం కాన్సన్ట్రేటెడ్గా మీకు కొంచెం స్టార్ట్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఐఎమ్ షూర్ దట్ కాల్ మీకు ఫ్రీగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ కూడా చేయొచ్చు, బట్ అక్కడైతే ఫ్రీగా ఉంటుంది. What he said is ultrasonic distance sensor. Yes. In your case. Yes. Perfect. This is IR sensor. Correct? Yes. What is IR? What are infrared rays? ఆటోమేటిక్గా నచ్చిన బ్లూటూత్ కనెక్షన్ చేసుకోండి. అండ్ సపోజ్ సర్టెన్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని ఉండి మనం ఫోన్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకేనా? అది హోమ్ ఆటోమేషన్ యాక్టివిటీ. బ్లూటూత్ ఆల్మోస్ట్ అందరు కనెక్షన్స్ ఇచ్చారు. ఎందుకు నేను అందరి దగ్గర రాలేదు ఎందుకు అంటే మల్టిపుల్ బ్లూటూత్ ఆన్ అవ్వడం వల్ల సేమ్ డివైస్ నేమ్స్ ఉంటాయి మ్యాక్సిమం. సో ఫ్లక్చుయేట్ అవుతున్నాయి. ఓకేనా? ఆ ప్రాబ్లం వస్తుంది. ఓకేనా? సో ఇది హోమ్ ఆటోమేషన్ యాక్టివిటీ. నెక్స్ట్ స్మార్ట్ ఫ్యాన్ యాక్టివిటీ ఏది వర్క్ అయింది పెట్టేసారా? సరే, స్మార్ట్ ఫ్యాన్ 20 కనెక్షన్ ఇచ్చారు. ఆల్మోస్ట్ అందరూ చేశారు.
చేస్తారా అవుట్పుట్ ఎలా వస్తుంది తెలుసా? ఎందుకు స్మార్ట్ ఫ్యాన్ అని చెప్తాం? అది నార్మల్ మన ఇంట్లో డీసీ మోటార్ ఫ్యాన్. సపోజ్ ఆ డీసీ మోటార్ ఏదో వర్క్ అవుతుందో ఒకవేళ 2020 అవ్వకపోతే ఎంతమంది కొన్ని మినిట్స్ అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అక్కడ 5 డిసైన్ అయితే డెమాన్స్ట్రేట్ చేయమని. ఇది సేమ్ డీసీ మోటార్, అదే డీసీ మోటార్, ఇది నార్మల్ ఫ్యాన్. కానీ ఎందుకు స్మార్ట్ ఫ్యాన్ అంటున్నాం? ఎందుకంటే చెప్తారా? చేసిన వాళ్ళు చెప్తారు ఎందుకు స్మార్ట్ ఫ్యాన్ అంటున్నాం. ఒక కాదు ఎంతమంది యాక్టివిటీస్ చేశారు? కంప్లీట్లీ 21 కనెక్షన్ నుంచి అవుట్పుట్ వచ్చిన వాళ్ళు. అందుకే అవుట్పుట్ వచ్చిన వాళ్ళ హ్యాండ్ రేట్ ఒకసారి లేవు అయిపోయారు. ఎక్స్ప్లెయిన్ చేసిన యాక్టివిటీ ఇంకా మామూలుగా డీసీ మోటార్ ఫ్యాన్కి సూపర్ ఫ్యాన్ ఎందుకు అంటున్నామంటే అల్ట్రాసోనిక్ సెన్సార్ యూజ్ చేస్తాం. అల్ట్రాసోనిక్ సెన్సార్ ఎందుకు ఎట్లా యూజ్ అవుతుందంటే ఇప్పుడు రూమ్లో ఏదైనా ఫ్యాన్ మనం స్విచ్ అయినా అవసరం లేదు, అప్లై అయినా అవసరం లేదు. మనం ఆటోమేటిక్గా లోపలికి ఎంటర్ అయిపోయినప్పుడు అది ఆన్ అవుతుంది, మనం ఎగ్జిట్ అయిపోయినప్పుడు అది ఆఫ్ అవుతుంది. మన డిస్టెన్స్ని అది చేంజ్ చేసుకొని యాక్టివేట్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. చెప్పాడు కదా ఏంటి అల్ట్రాసోనిక్ డిస్టెన్స్ సెన్సార్. ఓకే, మెయిన్ అది డిస్టెన్స్ బట్టి. ఓకేనా? ఈ ఏం చెప్పాడు? డిస్టెన్స్ సెన్సార్ దగ్గరికి మనిషి కానీ ఏది ఆఫ్ చేయాలి వచ్చినప్పుడు ఫ్యాన్ రేట్ అవుతుంది కదా, సేమ్ అలా. దానికి స్మార్ట్ ఫ్యాన్ అంటాం. అంటే మనం ఎన్ని పర్సన్గా ఆఫ్ చేయడం అంటే కూడా ఆబ్జెక్ట్ డిటర్మైన్ చేసుకొని ఫ్యాన్ రొటేట్ అవుతుంది. ఓకేనా? సపోజ్ ఇప్పుడు డిస్టెన్స్